హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ శ్రావణి. ఈ రోజు నా వీడియోలో నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే రాగి మాల్ట్ అన్నమాట. రాగి మాల్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అండి. ఈ వాటర్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. ఈ వాటర్ని బాగా తెల్లేంత వరకు కాగబెట్టుకోవాలండి మనం. ఈ వాటర్ తెరలేలోపు మనం ఇప్పుడు రాగి పిండి మిక్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, వాటర్ బాగా తెల్లిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్న రాగి మిక్స్ని పోసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలపెట్టుకుంటూ ఉండాలి. ఈ రాగి మాల్ట్ కనుక మనం డైలీ తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. కాల్షియం డెఫిషియన్సీ అనేది లేకుండా పోతుంది బాడీలో. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రాగి మాల్ట్ తీసుకోకపోవడమే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ ఈ రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ రాగి మాల్ట్ కంటిన్యూస్గా కలబెట్టుకుంటూ ఉండాలండి. అలా కలబెట్టుకుంటూ ఉండడం వల్ల కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ బదులుగా బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇలా షుగర్ కూడా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి మిల్క్ యాడ్ చేస్తున్నాం అండి. ఒక చిన్న టీ గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేశానండి. మీకు కావాలంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పెరుగు ఆర్ మజ్జిగ ఏదో ఒకటి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ చాలా హెల్తీ కూడా అనమాట. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.